ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమో నమః. శ్రీ దుర్గా చండీ పరదేవతాయై నమో నమః. వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో 12 రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశిలోంచి నీచ స్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచ స్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలా మందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది. ఆవిడే ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజు ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా,
అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా, అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా, ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి 29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి, గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన, ముఖ్యంగా గురుగ్రహము ద్వితీయ రాశిలో ఉండటం ద్వారా అఖండమైనటువంటి ధన ఆర్జన, సంపాదన, కుటుంబంలో సుఖ సౌఖ్యకరమైనటువంటి భోజన అనుకూలతలు, భోజన సంపృష్టమైనటువంటి భోజనం వలన ఆనందకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి యోగము కలిగిందనేటటువంటి మంచి సద్భావన కలుగుతుంది. అట్లాగే ప్రయాణ విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే వ్యాపార రీత్యా కావచ్చు, భార్యాభర్తలతో కుటుంబంతో చక్కగా బయటికి వెళ్ళి ఆనందాన్ని తృప్తిగా అనుభవించేటటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కలుగుతున్నాయి. ఉద్యోగ విషయంలో కొంత ఉన్న చోటనే వారికి కొంత ప్రమోషన్స్ లెవెల్స్ వచ్చి ద్వితీయంలో ఉన్నటువంటి ఉచ్చస్థిత గురువు వీరికి అఖండమైనటువంటి ధనయోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, ప్రాప్తిని కూడా కలుగు చేస్తున్నాడు. అట్లాగే వీరికి తృతీయంలో ఉన్నటువంటి కేతువు వలన అనుకున్నటువంటి విషయాలలో కార్యసిద్ధి కలుగుతోంది. అఖండమైనటువంటి పరాక్రమ సిద్ధి కూడా వీరికి తోడవుతోంది. ముఖ్యంగా మిథున రాశి వారికి 17వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు చతుర్థంలో ఉండి విద్యార్థులకి కొంత ఇబ్బంది సంకటం అయినప్పటికీ కూడా పంచమంలోకి వచ్చినప్పుడు వీరి యొక్క మేధస్సు జాగ్రత్తగా ఉపయోగిస్తే మటుకు కొంత కలగబోయేటటువంటి ఇబ్బందుల నుంచి వీరు బయటపడతారు. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానపరమైనటువంటి చిక్కులు, సమస్యలు మిథున రాశి వారికి కనపడుతున్నాయి పంచమంలో రవి వలన. అట్లాగే బుధగ్రహం కూడా ఇప్పటివరకు అనుకూలంగా ఉండి విద్యార్థుల యొక్క మేధస్సు, జ్ఞానము బయట ఎంతో ఆనందదాయకంగా ఉన్నప్పటికీ కూడా 5వ స్థానంలో వచ్చేటటువంటి ఈ బుధగ్రహము రవి బుధులు ఇద్దరు కలిసి ఉండటం వల్ల సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, సమస్యలు కలుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండటం, విష్ణు సహస్రనామ లేకపోతే ఓం నమో నారాయణాయ మంత్రమే మీకు శ్రీరామ రక్ష. మీకు ఉన్నటువంటి మేధా సంప్రాప్తి కూడా కొంచెం నిర్వీర్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే శుక్రుడు వీరికి చతుర్థంలో నీచ స్థితికి వచ్చినప్పుడు అంటే వస్తారు కాబట్టి అక్టోబర్ మాసంలో కొంత విద్యార్థులకి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చదివినటువంటి చదువు ఎక్కడికి పోతుందో తెలియదు. మనో జిజ్ఞాస తగ్గిపోతుంది. ఏకాగ్రత యందు కొంచెం లోపం కలిగేటటువంటి అవకాశము ఉంటుంది. విద్యలో అలసత్వము అట్లాగే కొంత ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో శుక్రుడు నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా వాహన సంబంధమైనటువంటి గృహ సంబంధిత విషయాలలో కొంత ఆర్థికంగా ఇబ్బందులు, రుణ సమస్యలు ఎక్కువయ్యే అవకాశము ఉంటుంది. విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురే అవకాశం ఉంటుంది. అట్లాగే మిథున రాశి వారికి నవమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన ప్రయాణాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల పరంగా కొంత శారీరక క్షోభ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాదుల్లో అఖండమైనటువంటి ధనము సంపాదనగా కలుగుతోంది.
వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఇంకా ఆర్జించాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కలిగి అది మీకు దోహదపడేటటువంటి అవకాశము శని భగవానుడు మీకు అందజేస్తున్నాడు. కాబట్టి మిథున రాశి వారికి ఈ ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థంలో ఉన్నటువంటి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థంలో ఉన్నటువంటి అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలవంతులై, దశమంలో ఉన్నటువంటి శని, రాహు నవమంలో, అట్లాగే రవి బుధులు వీరు అంత అనుకూలంగా లేరు. కాబట్టి ఈ 4 గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్రాలని చక్కగా పారాయణ చేస్తూ ఉండండి. ఆ గ్రహాలకి ఆ వారానికి సంబంధించినటువంటి దానాలు లేకపోతే గోమాతకి తినిపించడం అనేటటువంటి చేయటం ద్వారా ఆరోగ్యపరంగా, బుద్ధి వికాసపరంగా, తెలివితేటల్లో లోపం లేకుండా, అట్లాగే వ్యాపారాల యందు నిస్సత్తువ లేకుండా, వ్యాపారాల్లో నష్టాలు లేకుండా, చేసే ఉద్యోగాదుల్లో ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీకు రక్షణ కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది. జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాల్ని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి. కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అదే చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా. ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు. వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా. ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయో లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ.